జేడీకేడి బాంబ్ బ్లాస్ట్ కేసులో అరెస్ట్ చేసిన జయరాంని మీడియా ముందు హాజరుపరిచాక తీసుకెళ్తూ ఉండగా జయరాం పైన ఒక వ్యక్తి మంకీ క్యాప్ పెట్టుకొని దాడి చేయబోతూ ఉండగా జేడి ఆపేస్తుంది. అతన్ని గుర్తుపట్టి షాకింగ్గా చూస్తూ ఉంటుంది జేడి. ఇక కేడి జయరాంని పక్కకి తప్పిస్తాడు. రమ్య జయరాంని స్టేషన్లోకి తీసుకెళ్ళండి అనడంతో లోపలికి తీసుకెళ్తారు రమ్య, కిరణ్. ఇక ఆ వ్యక్తిని కింద పడేసి పోలీసులు చుట్టుముడతారు. ఇక మీడియా వాళ్ళు కూడా చుట్టుముడతారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్తారు. మంకీ క్యాప్ తీసేయగానే అతన్ని గుర్తుపెట్టి, సార్ మీరా ఆ రోజు బాంబ్ బ్లాస్ట్లో అని అంటుండగా, అవునమ్మా నేను మా పాప ఉన్నాం, మా పాప చనిపోయింది అని అతను చెప్పగానే జేడి షాక్ అవుతుంది. పుట్టినరోజు నాడు హ్యాపీగా స్కూల్కి వెళ్తానని నా కూతురంటే దేవునికి దండం పెట్టుకొని వెళ్దు అని నేనే గుడికి తీసుకొచ్చానమ్మా. నా చేతులారా నా కూతుర్ని నేనే చంపానమ్మా. అందుకే ఆ వాడు చంపినవాడు ఉండకూడదు, వాడిని చంపడానికే వచ్చా, నన్ను వదిలిపెట్టండి, వాడిని చంపేస్తా అని అతను అంటూ ఉంటాడు కూతురు పైన బాధలో. సాధు ఇలా అంటూ ఉంటాడు, సార్ అది కాదు, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు కదా అని అంటూ ఉండగా, ఏంటమ్మా మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు, మీరు గోల్కొండ దగ్గర అమ్మాయిలని కాపాడడం నేను చూశాను, మీరు ఆ బాంబ్ బ్లాస్ట్లో చనిపోయిన వాళ్ళకి న్యాయం చేస్తారనుకున్నాను, కానీ మీరు ఆ చంపిన వాళ్ళకే కొమ్ము కాస్తున్నారు, వాళ్ళనే కాపాడుతున్నారు. ఇక నాకు ఇక్కడ న్యాయం జరగదని నాకు తెలిసిపోయిందమ్మా. నా కూతుర్ని మీలాగా పెంచాలి అనుకున్నాను, కానీ మీరే అన్యాయం వైపు మొగ్గు చూస్తున్నారు అని అంటూ అప్పుడే రమ్య తీసుకొచ్చిన కవర్ని చూపిస్తూ, చూసారా ఆ కవర్లో నా కూతురు చనిపోయినప్పటి వస్తువులున్నాయి, అవి కూడా ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను, అప్పుడైనా నాకు జరిగిన అన్యాయం మీకు గుర్తొస్తుంది అని అక్కడి నుండి అతను బయటికి వెళ్ళిపోతాడు. ఆ కవర్ అందుకొని అందులో ఉన్న చిన్న పాప డ్రెస్ని, ఆ చాక్లెట్ బాక్స్ని, అందులో ఉన్న లాకెట్ని తీసి చూస్తూ, ఆ రోజు ఆ అమ్మాయి నా బర్త్డే అక్క చాక్లెట్ తీసుకో అని ముద్దు ముద్దుగా మాట్లాడడం గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ కేడీకి, నువ్వు నన్ను ఏం చేస్తావు, 4 కొట్టడం తప్ప, కోర్టులో నువ్వు నన్ను బాంబ్ బ్లాస్ట్ చేశావని నిరూపించలేవు, నేను బిర్యానీ తింటూ జైల్లో ఎంజాయ్ చేస్తా, ఫారెన్ పారిపోతా అన్న ఆ రౌడీ మాటలు గుర్తు తెచ్చుకున్న కేడి లాకెట్ చూస్తున్న జేడీ వైపు ఒక్క నిమిషం చూస్తాడు. వాళ్ళిద్దరి కళ్ళ సైగలు వాళ్ళిద్దరికి అర్థమవుతాయి. ఇక కేడి లోపలికి వెళ్ళి సెల్కి గుల్లం పెట్టేసి జయరాంని చావబాదుతూ ఉంటాడు. నన్నెందుకు కొడుతున్నావు అని అంటుండగా, నిన్నెందుకు కొడుతున్నానో నీకు చెప్పాలా అని అంటూ చావబాది జయరాంని చంపడానికి జయరాం తలకి గన్ గురిపెట్టి, నిన్ను చంపి నీ వల్ల చచ్చిపోయిన 34 మంది వ్యక్తులకి న్యాయం చేస్తా అని అంటూ ఉంటాడు కేడి. ఇక సాధు, జేడి అందరూ ఆ సెల్ ముందు నిలబడతారు. ఏం చేస్తున్నావు కేడి అని జేడి అడుగుతూ ఉంటుంది. జేడి, ఆ జయరాంని మనం మీడియా ముందు ప్రవేశపెట్టాం, కోర్టులో ప్రవేశపెట్టకుండా వాడికి ఏదైనా జరిగితే, వాడి ఒంటిపైన చిన్న గీత పడినా వాడు హీరో అయిపోతాడు అని సాధు అంటూ ఉంటాడు. ఏం చేస్తున్నావు కేడి, గందించు, చెప్పేది విను అని జేడి అంటూ ఉండగా, గందించుతూ ఉండగా గన్ కేడి చేతిలో నుండి జయరాం లాక్కొని కేడి తలకి గన్ గురి పెడతాడు. ఇక మీరందరూ గన్స్ డౌన్ చేయండి అని జయరాం అంటూ ఉండగా, వద్దు కేడీని వదిలిపెట్టు, చుట్టూ పోలీసులున్నారు, నువ్వు తప్పించుకోలేవు అని జేడి అంటూ ఉంటుంది. పర్లేదు మీరు గన్స్ డౌన్ చేయండి అనడంతో గన్స్ అందరూ కింద పెట్టేస్తారు. ఇక సెల్ ఓపెన్ చేసి కేడి కాలర్ పట్టుకుని కేడి తలకి గన్ గురి పెట్టి కేడీని బయటికి తీసుకెళ్తాడు జయరాం. మీడియా చుట్టూ మోగుతుంది. కేడి తలకి గన్ గురి పెట్టిన జయరాంని అందరూ వీడియో తీస్తూ ఉంటారు. జేడి గన్ వెనకాల పెట్టుకొని జయరాంకి తెలియకుండా ఫాలో అవుతూ ఉంటుంది. నాకు ఒక కార్ కీస్తో సహా మీరందరూ లేకుండా కావాలి, లేదంటే వీడి తల పేలిపోతుంది అని అంటూ ఉంటాడు జయరాం. అలాగే అని రమ్యకి చెప్పగానే రమ్య కార్ అరేంజ్ చేస్తుంది. ఏంటి, నేను ఇక్కడే ఉన్నా, నిన్ను కొట్టాను,
అయినా కూడా నువ్వు నా తలకి గన్ గురిపెట్టావే తప్ప షూట్ చేయట్లేదు. నీ ఇట్లాంటి పిరికి వాళ్ళతో నేను మాట్లాడను. అసలు నాకు ఒక డౌట్, అసలు ఆ బాంబ్ బ్లాస్ట్ చేసింది నువ్వేనా అని కేడి జయరామ్ని కావాలనే రెచ్చగొడుతూ ఉండగా ఇక కోపంతో ఊగిపోతున్న జయరామ్ షూట్ చేస్తాడు. కేడి తప్పించుకుంటాడు. జయరామ్ని షూట్ చేస్తుంది. దాంతో బుల్లెట్ తగిలిన జయరామ్ అక్కడికక్కడే పడిపోతాడు. జయరామ్ స్పాట్ డెడ్ అవుతాడు. కేడి కళ్ళతో సైగలు చేసుకుంటారు. ఇక కళ్ళతోనే వాళ్ళు మీడియా ముందే జయరామ్ని ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు. సాధు జేడీని చూడగా కళ్ళతోనే నవ్వుతూ ఉంటుంది. జేడీ ఏంటి ఇప్పుడు వీడు హీరో కాదు, జీరో. మీడియా ముందే వాణ్ణి ఎన్కౌంటర్ చేసావా జేడీ అని అనుకుంటూ ఉంటాడు సాధు. ఇక రమ్య 34 మందిని చంపిన జయరామ్ని తనని తాను పోలీసులు కాపాడుకోవడానికి షూట్ చేసేశారు, అంబులెన్స్ అని అంటూ మీడియాకి ఏది చెప్పాలో హింట్ ఇస్తూ అక్కడి నుండి అంతా క్లియర్ చేస్తూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళాక ఇంతకుముందు చిన్నపిల్ల తండ్రి మోకాళ్ళ ముందు జేడీ ముందు కూర్చొని నువ్వు న్యాయం చేయవనుకున్నాను, కానీ న్యాయం చేసావమ్మా, నా కూతుర్ని కాపాడుకోలేకపోయాను అనుకున్నాను, కానీ నీలో నా కూతుర్ని చూసుకుంటాను అని అంటూ ఉంటాడు. అతను చేతులు పట్టుకొని తన కూతురు మెడలో ఉన్న లాకెట్ జేడీ చేతికి ఉండడం చూసి నువ్వే నా పెద్ద కూతురు అని అంటుండగా అవును నేనే మీ పెద్ద కూతుర్ని, మీరెవరూ లేరని అనకండి, ఒక చెల్లి తరపున నేను పగ తీర్చుకున్నాను, ఆ వ్యక్తి బ్రతకడానికి వీల్లేదు అని అంటూ అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక రాత్రిపూట అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటారు. నిషి కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఎందుకు డల్గా ఉన్నావు, కోపంగా ఉన్నావని దాత్రి, కేదార్, యువరాజ్, కౌశికి, సుధాకర్ అడిగినా కూడా నేను నార్మల్గానే ఉన్నాను అని అబద్ధం చెప్పేస్తుంది. రోజు ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను అని అంటూ ఉంటుంది నిషిక. అంటే నీది ఏడుపు ముఖమా అని అనేస్తుంది వైజయంతి. దాంతో అందరూ పక్కున నవ్వేస్తారు. నాది ఏడుపు ముఖం ఏంటి అని అంటూ ఉంటుంది నిషి. నువ్వు ఏడుస్తున్నట్టు ఫేస్ పెట్టావు, రోజు నా ఫేస్ ఇంతే అంటే ఏడుపు ముఖం అనే కదా అర్థం నిషి అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఆపండి ఇంకా అని నిషి కోపంగా అంటుంది. న్యూస్ చూసావా, ఆ 34 మందిని చంపిన ఆ వ్యక్తిని జేడీ షూట్ చేసింది అనగానే జేడీ అలర్ట్ అవుతుంది. కేడీని కాపాడడానికే చేసిందంట కదా జేడీ అని కౌశిక్కి అంటూ ఉంటుంది. ఎలాగైతే న్యాయం జరిగింది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి న్యాయం జరగదు కానీ బయట వాళ్ళకి న్యాయం గురించి మాట్లాడతారు ఇంట్లో అని నిషి గులుక్కుంటూ ఉంటుంది. ఏంటి అని కౌశిక్కి అంటుండగా వద్దు అన్నట్టు దాత్రి సైగ చేస్తూ ఉంటుంది. ఇక రేపు మార్నింగ్ పూజ ఎన్నింటికి వదినా అని అంటూ ఉండగా టైం చెప్తుంది కౌశికి. మీరెందుకు రావడం అవసరం లేదు అని నిషి, వైజయంతి, యువరాజ్ అంటూ ఉంటారు. వాళ్ళు రావాలి రాకపోవడం అనేది వాళ్ళ ఇష్టం, మీ ఇష్టం కాదు అని కౌశికి అంటూ ఉండగా దాత్రి, కేదార్, శ్రీవల్లికి కూడా వచ్చే అధికారం ఉంది అంటూ కౌశికి, సుధాకర్ వెళ్ళిపోతారు. ఇక నిషికి కాల్ వస్తుంది. భయపడుతూనే పక్కకి వెళ్ళిపోతుంది నిషి అలా వెళ్ళిపోవడం అనుమానిస్తారు దాత్రి, కేదార్, కౌశికి. యువరాజ్ కూడా ఏదో చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు. ఇక పక్కకి వెళ్ళిన నిషి మీనన్ కాల్ లిఫ్ట్ చేయగానే ఏమైంది, దొరికాయా, అవి 30 లక్షల వాల్యూ, అవి దొరకకపోతే నీ దగ్గర నుంచే వసూలు చేస్తా, నేను దందాన్ని మాత్రమే నమ్ముతాను, అలా కాదని ఏదైనా చేస్తే నిన్ను వెతుక్కుంటూ రావాల్సి వస్తుంది అని మీనన్ అంటూ ఉంటాడు. లేదు, ఎలాగైనా నేనే వెతికి వాటిని చేర్చాల్సిన చోటుకి చేర్చుతా అని నిషి భయపడుతూ ఉంటుంది. తెల్లవారాక కంపెనీ పూజ దగ్గరికి దాత్రి, కేదార్లు వెళ్తారు. అందరూ వెళ్తారు. అక్కడ దాత్రి శంకుస్థాపన పూజ దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తూ ఎండకి తట్టుకోలేకపోతూ ఉండగా కేదార్ అండగా నిలబడతాడు. ఆ పూజ కరెక్ట్గా జరుగుతుందా, అందులో ఏమైనా గొడవలు జరుగుతాయా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.